విద్యార్థులకు, తల్లిదండ్రులకు, శ్రేయోభిలాషులకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు శ్రీ విష్ణు ఎడ్యుకేషనల్ సొసైటీ, విష్ణు డెంటల్ కళాశాల, భీమవరం. ఒకప్పుడు బుర్రకథ చెప్పే కళాకారులంటే ఎంతో గుర్తింపు ఉండేది. ప్రభుత్వ పథకాలను సైతం గ్రామాల్లో వీరు వివరించేవారు. ప్రస్తుతం తమ బ్రతుకులు చాలా దారుణంగా ఉన్నాయంటున్నారు బుర్రకథ కళాకారులు. ప్రస్తుతం బుర్రకథ కళాకారులు ఉన్నారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారు? ఇదివరకు గతంలో ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో చెప్పేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇదివరకు ప్రభుత్వ పథకాలపై మాకు ఎన్నో రకాలుగా మాకు అవకాశం కల్పించినటువంటి ప్రభుత్వం వారు మరి ఇప్పుడు ఈ యొక్క సమాజంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఏ గుర్తింపు మాకు లేదండి. ఏ ప్రోగ్రామ్స్ కూడా లేక మన ఇటువంటి కార్యక్రమాల్లో, ప్రైవేటు కార్యక్రమాల్లో ఈ యొక్క బుర్రకథలు, దేవి నవరాత్రులు, ఒక వినాయక చవితి, అవి ఏమన్నా వస్తేనే మాకు భుక్తి అండి. లేకపోతే ఇంక ఇట్లాంటి పండుగల్లో ఒక రోజు 2 రోజులు గుర్తిస్తారు, కానీ ఇంక తర్వాత మరుగున పడిపోయిందండి. ఒక వృత్తి కళాకారులు, జాబు అంటే మాకు జవాబు లేదు. ఒక బుర్రకథే మాకు జీవనాధారం. అట్లాంటి ఒక పవిత్రమైనటువంటి ఈ ఒక జానపద కళ మరి గతంలో పూర్వం రోజుల్లో చక్కగా ఈ ఒక బుర్రకథ వద్దకు వచ్చి కూర్చొని చక్కగా వినేవారు. ఇప్పుడు అట్లా వింటున్నారని ప్రతి ఒక్క ప్రజల్లోకి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మన ప్రభుత్వం వారు ఈ బుర్రకథ రూపంలో ప్రజల్లోకి అవగాహన కార్యక్రమాలు పెడుతూ మరి ఎన్నో ప్రోగ్రామ్స్ మాకు ఇచ్చేవారు. అది రాగా గుర్తింపు లేకుండా అయిపోయిందండి. ఈనాడు మీరు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు ప్రస్తుతం? అసలు మీరు ప్రభుత్వ పథకాలు ఎక్కడ కూడా మీరు ప్రచారం చేయమని ఏమి చెప్పట్లేదా? లేదండి, ఏ పథకాలు కూడా. చాలా మంది ఈ బుర్రకథ రంగంలో చాలామంది ప్రతి జిల్లాలో కూడా ఈ బుర్రకథ పైనే జీవిస్తున్నటువంటి వారు ఎందరో ఉన్నారు. వారందరికీ కూడా ఇప్పుడు భుక్తి మార్గం లేక, ఎందుకంటే ప్రభుత్వం ఏ రకంగా అయినా ఆదుకుంటే కళాకారులను కొద్దిగా రాణించేవారు. అట్లాగా తెలంగాణలో ప్రభుత్వం వారు కొద్దిగా ఆదుకుంటున్నారు. అట్లాగే మన జిల్లాలో కూడా అంటే జీతంలాగా ఇస్తూ అప్పుడప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ ఇస్తూ వారికి చూస్తూ ఉన్నారు. అట్లాగే మన రాష్ట్రంలో కూడా మరి ప్రోగ్రామ్స్ మరి అంటే ఈ విధానం పైకి తెలియాలంటే మీ మీడియా ద్వారా అందుతుంది. ఎందుకంటే మేము ఎంత ప్రయత్నించినా అక్కడ వరకు మధ్యలో ఆగిపోతుంది. కాబట్టి ఇది పై స్థాయి వరకు తీసుకువెళ్ళి మాలాంటి కళాకారులకు ఈ బుర్రకథ ద్వారా ప్రచారం చేసే విధంగా, ఎందుకంటే ఇదివరకు ఒక పేపర్ న్యూస్, టీవీ న్యూస్ లేని రోజుల్లో మా కళాకారులే ప్రతి విషయాన్ని కూడా బుర్రకథ కళారూపం ద్వారా గ్రామాల్లో చెప్పి చేసేవారం. మరి నాడు రాను టీవీలు, కంప్యూటర్ ఇవన్నీ వచ్చాక ఇవన్నీ మర్చిపోతున్నారు. ఈ జానపద కళారూపం బుర్రకథ అంటేనే ఇప్పుడున్న జనరేషన్లో బుర్రకథ చెప్పేవాళ్ళంటే ఎవరికి తెలియదు కూడా. పిల్లలు కూడా మర్చిపోతున్నారు. అసలు బుర్రకథ ఎప్పటి నుంచి వచ్చింది? మరి పద్మశ్రీ నాదర గారు కానించి కూడా ఈ బుర్రకథ కార్యక్రమాన్ని వారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి వారి కార్యక్రమాన్ని చేస్తూ వారి ద్వారా ఒకరికొకరు నేర్చుకొని ఈనాడు మరి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మాలాంటి బుర్రకథ కళాకారులను గుర్తించి ప్రభుత్వం వారు మరి పథకాల కోసం అంటే మరలా ప్రచారం ద్వారా ఇదివరకు ఆనందలహరి, ఎయిడ్స్ ప్రోగ్రాలు, మరి ఇట్లాగా ఎన్నో గ్రామదర్శిని, ఇలా ఎన్నో ప్రోగ్రాలు, జన్మభూమి, ఇలా ఎన్నో కార్యక్రమాలు చేసాం. అలాగే మాకు ఇప్పుడు కూడా ప్రభుత్వం వారు గుర్తించి మా కళారూపాన్ని గుర్తించి మాకు కూడా అవకాశం కల్పిస్తారని, ఎందుకంటే అందరికి కూడా అన్ని వృత్తుల వారికి మన ప్రభుత్వం వారు ఆదుకుంటున్నారు. ఒక అందరికీ కూడా నాయ బ్రాహ్మణులు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి. కానీ మా కళాకారుల పరిస్థితి ఎలాగైపోయిందంటే కాగితం పువ్వు వాడిపోదు, వాసన రాదు. అట్లాగా మా కళాకారుల జీవితం ఇట్లా ఉంది. కాబట్టి మరి ఏదైనా ప్రైవేట్ ప్రోగ్రామ్స్ ఉంటే వెళ్తారు, మామూలు రోజుల్లో ఏం చేస్తారు? ఏమి చేయమండి, ఇదే అలవాటు. పాడమంటే పాడగలం, వృత్తి కళాకారులంగా దీనిపైనే జీవిస్తూ ఎవరన్నా ప్రోగ్రామ్స్ ఇస్తారేమో, ఎవరన్నా ఒక ఫోన్ చేస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండిపోవడమే తప్ప వేరే పనులంటే చిన్ననాటి నుండి కూడా ఇదే పాట, పద్యం, బుర్రకథ రూపంలో ఏమి నేర్చుకోవాలి, ఏ మెలకువలు నేర్చుకోవాలి, ఏ రగడ నేర్చుకోవాలి, ఏ కథ నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్నే ఆలోచిస్తుంటాం ఖాళీ ఉన్నప్పుడల్లా. అట్లాగా ప్రభుత్వం వారు గుర్తించి మా కళాకారులకు మరలా ప్రచారం చేసేటువంటి అవకాశాన్ని మీ మీడియా ద్వారా మరి తెలియజేస్తారని కోరి ప్రార్థిస్తున్నాము. గతంలో వివిధ ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వాల్లో ఏదైనా ప్రభుత్వ పథకాలు ఉంటే గ్రామాల్లో మేము వాటిని చెప్పేవాళ్ళము, దానికి తగిన పారితోషికం కూడా ప్రభుత్వం ఇచ్చేది అంటున్నారు. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు తమను మర్చిపోయాయి అంటున్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వ పథకాలు మేము గ్రామాల్లోకి వెళ్ళి చెప్పే విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయట్లేదు అంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు స్పందించి తమకు మరొకసారి ప్రభుత్వ పథకాలను గ్రామాల్లో వివరించేలా చేసి ప్రతి నెల ఎంతో కొంత పారితోషికం వచ్చేలా ప్రభుత్వం చర్యలు చూపాలని బుర్రకథ కళాకారులు అయితే కోరుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఇప్పటికే అలా ఉండిపోయాము.
ఇదే జీవన విధానంగా చేసుకుని మేము ఉన్నాం కాబట్టి ప్రభుత్వాలు ఎప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని అయితే బుర్రకథ కళాకారులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, RTV పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.